నా పేరు అమరా వెంకట సుబ్బారావు, కావలి, ఆంధ్రప్రదేశ్ జీఎస్టీ బోర్డు గ్రీవెన్స్ రీడెస్టల్ కమిటీ సెంట్రల్ అండ్ స్టేట్ జీఎస్టీ బోర్డు మెంబర్ని నేను. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది సందర్భంగా కావలి ప్రజలకు, కావలి వ్యాపార వర్గాల వారికి, కావలికి సంబంధించిన అన్ని వర్గాల వారికి, స్నేహితులకు, శ్రేయభిలాషులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. గౌరవనీయ ప్రధానమంత్రి గారైన నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి, ఆర్థిక శాఖ మంత్రులైన నిర్మలా సీతారామన్ గారికి, గౌరవనీయులు పురంధేశ్వరి గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ ప్రపంచ దేశాలలో భారతదేశానికి ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చి నడుస్తున్న ఈ తరుణంలో ఇలాగే ముందుకు సాగాలని, ఈ ఉగాది నామ సంవత్సరంలో కొత్త పుంతలు తొక్కి ఆర్థిక పరంగా భారతదేశం ఇంకా ఎదగాలని కోరుకుంటూ వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అట్నే గౌరవనీయ శాసనసభ్యులైన కావలి శ్రీ దగ్గుబాటి కృష్ణారెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, గౌరవనీయులు కావలి ఎమ్మెల్యే గారైనటువంటి శ్రీ డి కృష్ణారెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారాలు, శ్రీ ఉగాది విశ్వావసునామ సంవత్సరాల శుభాకాంక్షలు తెలుపుతూ, వారెన్నో మంచి ప్రయోజనకరమైన పనులు ప్రజలకు అందుబాటులో ఉంటూ చేస్తున్న ఈ తరుణంలో ఈ నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి ఇంకా డెవలప్ చేయాలని, కావలిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలని, కావలి అంటే భారతదేశంలోనే ఒక గుర్తింపు పొందేలా వాణిజ్యపరంగా పరిశ్రమల స్థాపనకు కానీ, ట్రైన్స్ నిలుపుదల చేసి అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండేలా అన్ని సదుపాయాలు కల్పించాలని కోరుకుంటూ ఈ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ప్రస్తుత పరిస్థితుల్లో గౌరవనీయులు మన ప్రధానమంత్రి గారైన నరేంద్ర మోడీ గారు మరియు అమిత్ షా గారు మరియు నిర్మలా సీతారామన్ గారు ఏ విధంగా భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ ప్రపంచ దేశాలలో భారతదేశానికి ఒక ప్రత్యేక గుర్తింపు తెస్తున్న ఈ తరుణంలో ఇంకా ముందుకు సాగాలని, అభివృద్ధి పథంలో మొదటి స్థానానికి ఎదగాలని కోరుకుంటూ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అట్నే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శ్రీ గౌరవనీయ ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ ముఖ్యమంత్రి గారైన పవన్ కళ్యాణ్ గారు వారి ఆధ్వర్యంలో ఈరోజు ముందంజలో నడుస్తూ ఆంధ్రప్రదేశ్ అంటే ఏందో చూపించాలని, ఆంధ్రప్రదేశ్కు ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించాలని ఈరోజు వారు పడుతున్న కృషిని ప్రజలందరూ గమనిస్తున్నారు. వారు ఇంకా అభివృద్ధి పథంలో మన అమరావతిని ముందస్తుగా భారతదేశంలోనే ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చే విధంగా పరిశ్రమలు స్థాపించాలని, నిరుద్యోగ సమస్యను తీర్చాలని కోరుకుంటూ వారికి ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.